హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను రసం చేశానండి. రసం అంటే చింతరసము. దీన్ని ఎలా చేయాలి అని అంటే, తగినంత చింతపండు, మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వారికి కావలసిన ఎంతమందికి అంటే మనకి సరిపడా రసానికి తగిన చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి తీసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసేయడానికి ముందుగా కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి. వాటిలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. తర్వాత ఒకవేళ ఏమైనా రసం పౌడర్ యాడ్ చేసుకుంటామంటే, మనకి ఇప్పుడు దొరికే రసం పౌడర్, ఎంటీఆర్ రసం పౌడర్ అలా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా అవుతుంది. తర్వాత మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, వాటిని బాగా స్మాష్ చేసి మొత్తం గుజ్జు వచ్చే వరకు తీసుకొని అది మనము వాటర్ కొంచెం వేసుకొని ఇందులో ఈ పోపులో వేసుకోవాలి. తర్వాత మనకి తగినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే వాటిలో వేసుకుంటే చింతరసం రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు చేశానండి, చూడండి. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది. ఇలా కొంచెం ఎక్కువ ఉడకబెడితే చేదొస్తుందని అంటే నాకు తెలియదండి, నేర్చుకుంటున్నాను. మదర్ నాకు చెప్పేవాళ్ళు, అప్పుడు వినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కొంచెం ఫాదర్ నేర్పించారు. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎక్కువ ఉడకబెట్టకూడదు. జస్ట్ అలా కొంచెం పొగలు పట్టి అవి తేలగానే కొంచెం ఆఫ్ చేసేస్తే మనకి రసం అనేది టేస్టీగా రెడీ అవుతుంది. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేశానండి, చాలా టేస్టీ డెలిషియస్గా ఉంది. మీకు ఈ చింతరసం కూడా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి, కర్రీ కావాలనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.